వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాన్న, ఇవాళ నాన్న మన కోసం ఏం కుకింగ్ చేస్తున్నారు చెప్పు. ఇవాళ శివ మా కోసం ఫిష్ కుకింగ్ చేస్తున్నారు ఇన్ ఏ డిఫరెంట్ స్టైల్. లైక్ రెగ్యులర్గా పులుసు అండ్ ఫ్రై చేస్తారు కదా, ఇవాళ బోన్లెస్ స్టైల్లో ఫిష్ ఎలా కుక్ చేస్తున్నారా అన్నది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. లైక్ శివ నడకుండానే నేను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ కిచెన్లో శివ చాలా డీప్గా ఫిష్ క్లీనింగ్ చేస్తున్నారు. యూ కెన్ సీ దట్ ఆరెంజ్లో అలా పాప్ అవుతున్నారు చూడండి. శివ సార్ ఒక హాయ్ చెప్పండి మాకు. నేను మేధాంశ్ ఇక్కడ ప్లే ఏరియాలో ఉన్నా. మేధాంశ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు హరిని? ఇక్కడ ఇది మేధాంశ్ ఉయ్యాల ఇప్పుడు అటువైపు పెట్టేస్తుంది. ఇలాంటి పనులు చేస్తుంటుంది హరిని. ప్లే ఏరియా ఇలా ఉంది ఇప్పుడు. హలోనా, ఆడండి ఇలాంటి ముక్కలు తెచ్చావు. ఇలాంటి ముక్కలు ఇట్లా కొట్టించావు అని అడగాలి. ఇలాంటి ముక్కలు తెచ్చింది. ఇలా కొట్టించావేంటున్నా వద్దా అయితే ఇచ్చాను మనం. ఇప్పుడు అపోలో ఫిష్ చేస్తున్నావా? లేదు, మణికొండ ఫిష్. దిస్ ఈస్ మురేల్ ఫిష్ గైస్, అంటే కొర్రమేను. ఈ ఆరెంజ్ టీ షర్ట్ నాకే కదా నెక్స్ట్. ఇది కూడా అమ్మో అసలు అవ్వదు. అదే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటిది? కొత్తిమీర గోధుమ పిండి దోశ. మా ఇంట్లో ఎవరు బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా మా విజయ్ కావాలి. వీడికి మాత్రం బ్రేక్ఫాస్ట్ కావాల్సిందే అండి. మళ్ళీ నవ్వుతుంది చూడండి ఇక్కడ, ఆయన ముసి ముసి నవ్వుడు. ఎవరు తిన్నా తినకపోయినా నాకు మాత్రం టైంకి బ్రేక్ఫాస్ట్ కావాలంటది. మళ్ళీ అన్ని కావాలంటే ఏంటి శివ? అన్న కావాలి, అన్ని కావాలి. నెక్స్ట్ ఎప్పుడో 40 days ఫాస్టింగ్ అంట గైస్. చూడాలి అప్పుడు ఎలా ఉంటుందో. ఇక్కడ మేధాంశ్ టీవీ చూస్తున్నాడు. హరిని ఎక్కడుంది? ఏంటి హరిని అది? శివ మొన్నే కొత్త రిమోట్ ఒకటి ఆర్డర్ చేసావు కదా? అదే అంటున్నా, ఇది కొత్త రిమోట్ గైస్. పాత రిమోట్ చూపిస్తా. మేష్ కలర్స్ చెప్పు. కలర్స్ కెన్ యూ టెల్ ద కలర్స్? ఇగో ఇదేంటి? రెడ్, పర్పుల్, ఏంటది? స్కై, గ్రీన్, yellow. అక్కడ ఫిష్ చేస్తుంటే వీళ్ళిద్దరు చూడండి, ఆయన చూడండి ఒకసారి. ఇప్పుడు ఎందుకంత సీరియస్ గా చూస్తున్నావు నన్ను? ఫోన్ పడింది నీది. నీది జేబులో ఉంది చూడు. నాదే పడింది. అమ్మా అంటే నాది బండ పడలేదా? నేను నన్ను ఏమన్నా నువ్వు క్యాట్ అనుకుంటున్నావా? కొత్తగా ట్రై చేస్తాను. అలాగే నీకు గుర్తుందా ఒకసారి నువ్వు బార్బిక్యూ నేషన్ లో నాతోటి నింజా ప్రాన్స్ అని చెప్పి పచ్చి ప్రాన్స్ తినిపించావు. సోర్ క్రీమ్ సాలెడ్ వేయించి ఏదో అని ఇలాంటివే ట్రై చేస్తూ ఉంటారు. కొర్రమీను ఫిష్ ని ఇలా బోన్లెస్ క్లీనింగ్ అంటే వాళ్ళు చేసిస్తారు. బోన్లెస్ పీసెస్ అంటే స్కిన్లెస్ బోన్లెస్ చేయించి నీట్ గా వాష్ చేశారు. శివ ఫిష్ వాష్ చేస్తే కనీసం నీసు వాసన రాకుండా చేస్తాడు. అందుకే నాకు ఫిష్ నేను ఇంట్లో తప్పించి అక్కడ. సో ఇప్పుడు దీంట్లో ఏం వేసారంటే గైస్, పుదీనానా లైట్గా, పుదీనా, కారం, పసుపు అండ్ నౌ ఉప్పు లైట్గా. ఆల్రెడీ ఉప్పేసే కడుగుతారు. సో లైట్గా డ్రై మ్యారినేషన్ అని చెప్పి
లైట్గా అవి వేశారు. నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా కింద పడేయాలా మూత? ఇది ఆ మూత ఒకటి అందుకో. ఇట్లా డ్రై మ్యారినేషన్ చేసుకోవాలి. చేసి ఆయిల్లో డీప్ ఫ్రై లాగా కాకుండా లైట్గా ఇందాక వాషింగ్ కోసం పెట్టింది లెమన్ జ్యూస్ని కొంచెం వేసేసి వాషింగ్ మీరు లెమన్ జ్యూస్ వేస్తారా చెప్పండి టిప్స్. సో మీరు ఇలా వంట చేసేటప్పుడు యాప్రాన్ అలా ఏం వేసుకోకుండా ఇలా డెనిమ్ షార్ట్స్ ఒక టీ షర్ట్ వేసుకొని చేసుకోవాలి గైస్. ఒక అంకిల్ చేస్తారు చూడు. ఆకలి వేస్తుంది 11:30 అయింది. శివ గైస్ ఇది స్వీట్ మ్యాంగో పికిల్ నాకు ఇష్టం గైస్. ఇది ఎట్లా అంటే చపాతీస్ తోటి ఎంత బాగుంటుందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ జామ్ లాగా ఉంటుంది. తినొచ్చు బట్ చపాతీ తోటి అద్దరిపోతుంది. విజయ ప్లే ఏరియాలో స్కూల్ దగ్గర బయట ఉంటారు చూడు, కేర్ టేకర్స్. పేరెంట్స్ ఏంటో సందులో నుంచి బయటకు వచ్చేసారు అంటే మేము ఇంకా దీన్ని ఫిక్సింగ్ చేయించలేదు. నేనే కొంచెం హోల్డ్ చేద్దామని చెప్పాను, ఎందుకంటే ఇంకా ఉయ్యాల వాడుతున్నాం కదా, ఊపేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉండాలని. ఇది కావాలంటే అటు ఇటు జరుపుకోవడానికి అలా ఫిక్సింగ్ చేయకుండా ఉంచాను. ఇంకోండి ఇప్పుడు ఈ బేబీ వెళ్ళి ఆడుకుంటారు ప్లే ఏరియాలో. ఏదైనా ఈ టాప్ యాంగిల్ వ్యూ బాగుంది కదా ప్లే ఏరియాది. మేము క్రిబ్ని ఎలా వాడుతున్నాం చూడండి, అంతా టాయ్స్ స్టోరేజ్ లాగా పెట్టుకున్నాం ఇక్కడ. 3 గైస్ నేను యూనో రసం కోసం అన్ని ప్రిపేర్ చేసేసాను, రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇప్పుడు వచ్చి నాతో గొడవ పడుతున్నాడు ఇక్కడ. ఏం చెప్పాలి? గొడవ పడుతున్నాడు అన్నావు కానీ గొడవ ఎందుకు పడుతున్నాడు అని చెప్పాలి. షో ఆరెంజ్ ట్విన్నింగ్ 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 వెళ్ళి వేసుకుంటే సరిపోయేది. ఎందుకు దట్టి ఫెయిల్ ఏంటి ఇప్పుడు చెప్పు కరెక్ట్ గా. ఆల్రెడీ చేసిన వీడియోనే మళ్ళీ చెప్పిస్తుంది. ఆల్రెడీ చేసామా సీరియస్లీ? కొత్తవి నేర్చుకోవాలి కదమ్మా, కొత్తవి నేర్చుకోవాలి కదా. చెప్పకముందే నీకు కూడా చెప్పకముందే నేను కొత్తది చేస్తున్నా. ఏంటది? కుర్రమేను బోన్లెస్ బిర్యానీ. బియ్యం కడిగి పెట్టాను నేను ఆల్రెడీ. తినేసాను. నువ్వు నాకు బిర్యానీ అని చెప్పలేదు. నేను బియ్యం కడిగి పెట్టేశాను, రసంకి అన్ని పెట్టేశాను. నిజం. రసంకి ఆ వైట్ రైస్ తినేసి రసం బిర్యానీలో బాగుంటుంది. చేసే ఒక్క వంటకి బిల్డప్ మాత్రం చూడాలి, అందుకే నా పని నేను చేసుకుంటా. అదే డబల్ పని చేసింది మళ్ళీ మళ్ళీ చేస్తావు. అసలు ఫిష్ తిన్న అది పోయినసారి ఏం ఫ్రై చేంజ్ చేసావో తెలియదు. ఆ ఫుటేజ్ మిస్ అయింది. చాలా మంది మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, చాలా మంది బిర్యానీ అడుగుతున్నారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ అంట మీరు ఎందుకు మా శివ గారిని వ్లాగ్స్ లోకి రానివ్వట్లేదు, ఎందుకు మాట్లాడనివ్వట్లేదు అని. ఇంతసేపు పక్కన ఉన్నా చూసారు 2 ముక్కలు, నాకు ఛాన్స్ ఇయ్యారండి వచ్చినా కూడా, అందుకే రావట్లేదు. నువ్వు మామూలు చెప్తేనే నాకు అర్థం కాదు, నువ్వు సైకిల్ చెప్తే వాళ్ళకేం అర్థమైంది. మనం ఇలా చూస్తూ ఉంటే ఫిష్ మనల్ని చూస్తూ ఉంటే అవ్వదు. నేను రసం కోసం ఏం చేశానంటే క్విక్గా ఏం చేయాలి, నేను ఓవెన్లో ఇలా పెట్టేస్తాను. ఈజీగా రసం అవ్వాలి అని అంటే క్విక్గా కొంచెమే రసం క్వాంటిటీ ఉంటే టమాటోస్, పచ్చిమిర్చి, కొంచెం ఒక రెబ్బ చింతపండు వేసి అలా పెట్టేస్తాను అనమాట. ఒక 3 minutes కుక్ అయ్యాక టమాటోస్ అలా పీల్ ఆఫ్ చేసేసి టమాటాని మ్యాష్ చేసి అలా రసం చేస్తాను. ఇప్పుడే వెజిటేబుల్స్ కూడా వచ్చాయి. గోంగూర, మ్యాంగో, ఇది వీట్ గ్రాస్ అనమాట, అదే డైలీ మార్నింగ్ జ్యూస్ చేసేస్తారు. బెండకాయ. ఏం చేస్తున్నావు? కలిపే కదా తొందరగా అవుతుంది, ఇటు కూడా దిక్కు పెట్టాను. ప్లీజ్ నీలాంటి వాళ్ళు కిచెన్లో షెఫ్ అయితే పారిపోతారు ఆ హోటల్ వాళ్ళు బంద్ చేసుకొని. ఈ రెసిపీ ఆల్రెడీ ఉందంట, మా ఆయన చెప్పారు చూసుకోండి. సో ఇప్పుడు దాన్ని జట్కా చేసేటప్పుడు ఎలా అన్నది నేను చూపిస్తాను. స్టే ట్యూన్డ్. అంటే అన్నాను అంటారు. ఇగో 2 పచ్చిమిర్చిలు తీయంటే
ఎందుకే ముక్కులో చెవిలో పెట్టుకుని ఇట్లా వంగిపోయినాయి ఇంట్లో అన్నీ ఉన్నా కూడా టైం లేదు. ఏం తింటున్నావు? మొన్న చేసిన గాజర్ హల్వా. రిపీటెడ్ రెసిపీస్ అయినా పర్లేదు గైస్. మా ఆయన వంట చేసేది బ్లాగ్స్ మీరు చూడాలి అనుకుంటే సాటర్డే సండేకి ఎక్స్క్లూజివ్గా వెయిట్ చేస్తూ ఉండండి. ఇదిగో ముందుగా మ్యారినేట్ చేసి పక్కకి పడుకోబెట్టిన చికెన్ అదే ఫిష్ని లేపాను. చికెన్ లాగే ఉంది కదా. ఇలాంటిది లేకపోతే కేలు పెట్టు ఎందుకు కావాలని అట్లా చేస్తావు? మరి లేకపోతే ఎట్లుంటుంది? ఇలాంటిది పెట్టుకోవచ్చు గైస్. అప్పుడు ఊడిపోతుంది. అసలు మొన్న మా ఆయన లుక్ చూడాల్సింది గైస్. మొత్తం ఏ కాలేజ్? మా కాలేజ్. మీదే కాలేజ్? మా కాలేజ్. ఇంటర్ అయితే శివ జైల్ కాలేజ్ లో చదువుకున్నారంటే ఏమన్నా ఐడియా ఉంటే గెస్ట్ రెండే కాలేజీలో కింద కమెంట్స్ చేయండి. డిగ్రీ సెయింట్ మేరీస్. అల్లం వెల్లుల్లి వేసి ఇలా కలిపేశారు. అప్పుడు అవుతుంది. సో ఆల్మోస్ట్ డన్. స్పైసెస్ బేస్ అట్లనే ఉంచుతా. స్పైస్ లెవెల్స్ వచ్చిన దాంట్లో కొంచెం వేసి అందులో వేసేస్తా పిల్లలకి సపరేట్ రెసిపీ ఉందని నాకు చూస్తా కాసేపు ఆగి. లేకపోతే అప్పుడు చెప్తా. ఏంటి ఏమో చెప్తున్నావు? ఆ ముందు డిస్క్రిప్షన్లో కదా అక్కడ ఇచ్చే లింక్ దాంట్లో అది బాగుంటుంది. అది కూడా చూసి మీరు దాన్ని కూడా జట్కా చేసుకొని అలా కూడా తినొచ్చు. బట్ ఇది కొంచెం ఇవాళ డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు జట్కా చేస్తా అన్నారు కాబట్టి ఇప్పుడైతే ఆనియన్స్ ఉన్నాయా? ఎందుకు జట్కాలు? నాట్ జట్కా బండి జట్కాస్ అవి కాదు. నీకు గుర్తుందా మనము చాలా పెళ్ళైన కొత్తలో యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు జట్కా బండి ఎక్కాము. షిర్డీలో కూడా ఎక్కాను. అవును వెళ్ళాలి చాలా రోజులు షిర్డీ. అందులో ఆర్డర్ చేసావా? ఉప్పు కారం మాడుతూ ఉంటుంది కదా, మాడకుండా చేయాలి కదా. గ్రేవీ లాగా చేసిన దాంట్లో ఫ్రై చేసిన ముక్కలు వేసేసారు. ఇది కొంచెం అయిపోయాక పక్కన పెట్టుకుంటే దీంట్లోనే అన్నీ కలిపేస్తారు. ఇది జస్ట్ వితౌట్ మసాలాస్. దాంతోపాటు పక్కన రసం తాగింపేయాలి. రెడీగా ఉంది. జట్కా చేయాలి. మా ఇది నస జట్కా రెడీగా ఉంది. రసం చేస్తూ రసం రెండు కాదు. పెప్పర్ వేసాం. పెప్పర్ ఇందులో నుంచి ఫిష్ తీసి పక్కకు పెట్టేసుకొని రైస్ రెడీ అయిపోయింది. నాకు దీంట్లో ఒక కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేసే లోపు పచ్చిమిర్చి వేసేసారు. నూడిల్స్ బండి దగ్గర ఎట్లా ఉంటుంది మరి అది? బట్ దట్స్ ఓకే. వేసే ఇప్పుడు వేడి వేడి వండుకున్నాగా. మీకు ఎలా కావాలో అలా చేసుకోండి గైస్. మేము ఇలా చేసుకుంటున్నాం. జట్కా రైస్. ఇవన్నీ రెస్టారెంట్ వీడియోలు చూసి శివ రీల్స్ అన్ని చూసి నాకు పంపిస్తారు. శివర్కి ఆయనే చేసేస్తారు. నేను తిని పెడతా. ఓకే, దీన్ని ఎక్కువ ఊడిపోకుండా ఆల్మోస్ట్ డన్. ఇంకా కావాలంటే నేను ఎక్కువ కొత్తిమీర వేసుకో. కొత్తిమీర వేయచ్చా? వెళ్ళి ముక్క కూడా తినది. ఇంత రైస్ తింటాము. రెండు కలిపి తిని చూసి చెప్పాలి. ఉప్పు ఓకేనా? అదే నీకు కొంచెం బీపీ ఎక్కువ ఉందని తగ్గించా. ఇంకా నాకు జనరల్గా ఫిష్ బిర్యానీ నచ్చదు. బయట దొరికేదైతే నేను అస్సలు తిను. ఫిషే తిను. సో అలాంటిది ఈ జట్కా రైస్ అద్దరిపోయింది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. ట్రై చేసి చెప్పండి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఏదైనా నాన్ వెజ్ కర్రీ కానీ వెజ్ కర్రీ కానీ ఏం చేసుకున్నా కూడా మిగిలిపోతే మిగిలిపోకర్లే. కలుపుకొని తినే బద్ధకం ఉన్నప్పుడు రెండు కలిపేసి చికెన్ చేసుకోవచ్చు. అలా నువ్వు ఆవకాయ చేస్తావు.
ముద్దపప్పు ఆవకాయ చేస్తాను బయట. నెక్స్ట్ గైస్, మీరు కూడా ఇలా ఫిష్తో జట్కా రైస్ ట్రై చేయండి. చికెన్ జట్కా రైస్ కూడా చేసుకొని ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో, రెసిపీ ఏం కాదు ఇది, ఐడియా ఎలా ఉందో ఏ కర్రీ అయినా చేసుకోండి, పక్కన రైస్ చేసుకోండి, రెండు ఒక మూడు కళాయిలోనో ప్యాన్లోనో వేసి ఇట్లా చేసేసుకుంటే అయిపోయింది. ట్రై చేసినప్పుడు చెప్పండి ఎలా అనిపించిందో. లైక్ దీని ఇన్వెన్షనా ఏం లేదు, అట్లా ఏదో. అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా వెరైటీగా తినాలి, వేడిగా తినాలనిపిస్తే దిస్ ఇస్ ద బెస్ట్ ఐడియా. డూ ట్రై అట్ హోమ్. బ్యాచిలర్స్కి కూడా బాగుంటుంది. బయట నుంచి మనం కర్రీ పాయింట్స్ నుంచి కూడా కర్రీస్ తీసుకొచ్చి అందుకే ఊరకుండా మామూలుగా మాట్లాడదాం. రూమ్లో ఇలా ట్రై చేస్తే డెఫినెట్లీ హిట్ అవుతుంది. ట్రై చేశాక చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మెయిన్గా పడిపోయింది స్పూన్, పడేసావు. బెల్ మర్చిపోకండి గైస్. మర్చిపోదు. బాయ్. నాకు బుట్టలు ఎక్కువ ఇష్టం అనమాట. నాకు చాన్బాలి ఆ టైప్ ఎక్కువ ఇష్టం ఉండదు. దీనికి ఏదైనా సెపరేట్ ఆర్గనైజర్ ఒకటి కొనుక్కోవాలి, ఎందుకంటే ఈ మధ్య తీయట్లేదు కదా నేను. సో అలా ఉండిపోయాయి అన్నమాట. ఇందులో కొన్ని ఇరిగిపోయి కూడా ఉంటాయి నాకు తెలిసి. ఇలా సో ఇలా నా దగ్గర చాలా హ్యూజ్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. నేను కొన్ని మీకు హైలైట్గా చూపించి మిగతా అక్కడ పెడతాను. ఏదో ఇరిగిపోయింది కూడా. చీరల మీద కూడా మనం ఏదైనా వెస్ట్రన్ టైప్ శారీస్ ఆర్ ఏదైనా కాక్టైల్ పార్టీస్కి వెళ్ళడానికి